ఆదివాసీలు కొండలు, అడవి ప్రాంతాల్లో ఉంటారు. వారికి ఆధునిక సదుపాయాలు కాదు కదా, కనీసం రోడ్లు కూడా ఉండని దుస్థితి. ఒక్క వర్షం పడిందంటే చాలు రాకపోకలు నిలిచిపోతాయి. వాగులు పొంగి ప్రవహించడంతో బాహ్య ప్రపంచంతో వీరి సంబంధం తెగిపోతుంది. ఇక వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నన్నాళ్ళు ఇబ్బందులు తప్పవు. తాజాగా కొందరు ఆదివాసీలు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. దశాబ్దాలుగా వాగుపై వంతెన లేక అవస్థలు పడ్డారు. వంతెన నిర్మాణం చేయాలని పాలకులకు మొరపెట్టుకున్నారు. పాలకులు, ప్రభుత్వాలు మారినా వంతెన నిర్మాణం జరగలేదు. ప్రభుత్వంపై ఆశలు వదులుకున్న ఆదివాసీలు ఐక్యమయ్యారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని చూడకుండా ఇంజనీర్ల అవతారం ఎత్తారు. అందరూ ఆశ్చర్యపోయేలా బ్రిడ్జిని నిర్మించారు. సిమెంట్, స్టీల్ లేకుండా వెదురు కర్రలు, చెక్క ముక్కలు, రాళ్ల సాయంతోనే వాగుపై వంతెన నిర్మించారు. ఔరా అనిపించారు. ఆదివాసీలు నిర్మించిన ఈ ఎకో బ్రిడ్జ్ ఎక్కడుంది? వీరి వంతెన కథేంటి? లెట్స్ వాచ్. మనం చూస్తున్న ఈ పర్యావరణ వంతెన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఉంది. పర్వి, ఖడ్కా గ్రామాల మధ్య మంఘర్రా వాగు ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో వాగు ప్రవాహం ఉధృతంగా ఉంటే అంతే సంగతులు. ఇటు నుంచి అటు వెళ్ళలేరు, అటు నుంచి ఇటు రాలేరు. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితిలో వాగు దాటితే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. సమయం ఉందంటే మాత్రం 40 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సుంటుంది. వైద్యం, నిత్యావసర సరుకుల కోసం గతంలో ఎన్నో అవస్థలు ఎదుర్కొన్నారు ఈ ప్రాంత ప్రజలు. ప్రభుత్వానికి గతంలో మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడు కరవయ్యాడు. దాంతో ఎవరి సాయం కోసం ఎదురు చూడకుండా పర్వి, ఖడ్కా గ్రామాల ఆదివాసీలు ఇంజనీర్ల అవతారం ఎత్తారు. వారే బ్రిడ్జి నిర్మించుకోవాలని నిర్ణయించుకుని అనుకున్నది చేశారు. ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోయేలా వంతెనను నిర్మించారు. ఈ నిర్మాణం కోసం సిమెంట్, స్టీల్, ఇనుము ఎలాంటి లోహాలు వాడలేదు. కేవలం 2 రోజుల్లోనే అడవిలో లభ్యమయ్యే వెదురు కర్రలు, చెట్ల ఆకులు, తీగలు, రాళ్ల సాయంతో పూర్తి చేశారు. మొదట పిల్లర్ల నిర్మాణం కోసం వృత్యం ఆకారంలో చెక్కలు పెట్టి వెదురు కర్రలతో కట్టారు. ఆ వెదురు కర్రల మధ్య రాళ్లను వేసి కొట్టుకుపోకుండా బలం కోసం ఉంచారు. ఇలా 4 పిల్లర్స్ ఏర్పాటు చేసి కర్రలు పరిచారు. చెట్ల ఆకులు, తీగలతో బ్రిడ్జిని నిర్మించారు. వంతెనపై ప్రజలు నడవడంతో పాటు బైక్స్ కూడా వెళ్లేలా స్ట్రాంగ్గా బ్రిడ్జిని నిర్మించారు. పర్యావరణ హితంతో పాటు సివిల్ ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోయేలా ఈ బ్రిడ్జ్ ఉంది. కర్రలు, తీగలతో వంతెన నిర్మించిన ఆదివాసీలను అందరూ మెచ్చుకుంటున్నారు.